కుమారస్వామి చేత ఛేదించబడిన తారకాసురుడి ఆత్మలింగం యొక్క ఖండాలని సూర్యుడు ద్రాక్షారామ క్షేత్రంలోనూ, చంద్రుడు సోమారామ క్షేత్రంలోనూ, ఇంద్రుడు అమరారామ క్షేత్రంలోనూ, విష్ణుమూర్తి క్షీరారామ క్షేత్రంలోనూ, కుమారస్వామి కుమార భీమారామ క్షేత్రంలోనూ ప్రతిష్ఠించి పూజలు జరిపారని మనం ఇంతకు ముందర వీడియోలో తెలుసుకున్నాం. కృష్ణవేణి నది ఒడ్డున విజయవాడకి 30 కిలోమీటర్ల దూరంలో అమరావతి గ్రామంలో ఉన్న అమరేశ్వర స్వామి ఆలయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, మేము మీ పద్మావతి మరియు మురళీకృష్ణ మిమ్మల్ని మా కల్చరల్ సోల్ ఇండియా యూట్యూబ్ ఛానల్కి ఆహ్వానిస్తున్నాం. దేవతల గురువైన బృహస్పతి ఆదేశం మేరకు ఈ శివలింగం చుట్టూ పరివార దేవతలను ప్రతిష్ఠించారు. అందువల్లనే అమరుల నివాస ప్రాంతంగా మారిన ఈ ప్రాంతానికి అమరావతి అనే పేరు వచ్చిందని పురాణ కథనాలు వివరిస్తున్నాయి. అదేవిధంగా శత్రుభయ నివారణకై అమరులు ఈ స్వామిని కొలిచారు కనుక ఈ క్షేత్రమునకు అమరేశం అనే పేరు కలిగిందని కూడా చెబుతారు. మనం ఇప్పుడు శ్రీ రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు కట్టించిన 120 అడుగుల ఎత్తు 9 అంతస్తులతో కూడిన మహారాజగోపురం ద్వారా ఆలయం యొక్క మొదటి ప్రాకారంలోనికి ప్రవేశిస్తున్నాం. ఈ రాజగోపురం మీద ప్రతి అంతస్తులోనూ అద్భుతమైన శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. చింతపల్లి జమీందారు శ్రీ రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు అమరేశ్వర స్వామి ఆలయంకి జీర్ణోద్ధరణ చేసి ఈ ఆలయంకి కొత్త రూపురేఖలు తీసుకువచ్చారు. విశాలమైన ఆవరణలో 3 ప్రాకారములతో నిర్మించబడిన ఈ ఆలయం ఒక ఎత్తైన వేదికపై తూర్పు ముఖంలో 2 అంతస్తులలో కట్టబడి ఉంది. ప్రధాన రాజగోపురం నుంచి ఆలయంలోనికి ప్రవేశించగానే మొదటి ప్రాకారంలో ప్రదక్షిణ దిశలో నడుస్తూ ఉంటే ఎదురుగా ఒక గోమాత, దాని పక్కనే ఉన్న కోడెదూడ ఎంతో అందంగా చూడముచ్చటగా కనిపిస్తున్నాయి. ఎడమ పక్కన మహిషాసురమర్దిని అమ్మవారి ఆలయం కనిపిస్తోంది. ఈ ఆలయంలో శ్రీ మహిషాసురమర్దిని అమ్మవారు, శ్రీ బాలాచాముండేశ్వరి దేవి, జ్వాలాముఖీదేవి ఆలయాలు ఉండటంతో ఈ క్షేత్రాన్ని ఎంతో పవిత్రమైన త్రిశక్తి క్షేత్రంగా భావిస్తారు. రెండవ ప్రాకారంలో 4 మూలలందును వరుసగా ఆగ్నేయంలో విఘ్నేశ్వరుడు, నైరుతిలో కాలభైరవుడు, వాయవ్యంలో కుమారస్వామి, ఈశాన్యంలో ఆంజనేయ స్వాములకు ఆలయములున్నవి. ఈ ఆలయంలో శివునితో పాటు గణేశుడు, అంబ, సూర్యుడు, విష్ణువులకు కూడా ఆలయములుండుటచే దీనిని పంచాయతన క్షేత్రంగా కూడా చెబుతారు. ఈ ఆలయంలో కుమారస్వామి కూడా ఉన్నందున షణ్మతముల వారికి కూడా ఇది సందర్శనీయ క్షేత్రము. హిందూ మతములో షణ్మతము అంటే 6 ప్రధాన దేవతలు అయిన శివ, విష్ణు, శక్తి, కుమారస్వామి, గణపతి మరియు సూర్యనారాయణులను పూజించటం. 2వ ప్రాకారం నుండి 3వ ప్రాకారంనకు చేరుటకు తూర్పు, దక్షిణ, ఉత్తర దిశలందు ప్రవేశ మార్గాలు ఉన్నాయి. తూర్పున ఉన్న ప్రధాన ప్రవేశ మార్గంలో నిర్మించిన మెట్ల మీదుగా 3వ ప్రాకారంలోనికి ప్రవేశించినచో ఎదురుగా పెద్ద ధ్వజస్తంభం కనిపిస్తుంది. ధ్వజస్తంభం ముందు భాగంలో సూర్య దేవాలయం ఉంది. ధ్వజస్తంభం దాటగానే ఆలయం యొక్క ప్రధాన ద్వారం లోపల దర్శనం కోసం గర్భగుడి దగ్గరికి వెళ్లే భక్తులు కనిపిస్తారు. ప్రతిరోజు ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే శ్రీ అమరేశ్వర స్వామివారి నిత్య కళ్యాణ మహోత్సవం అతి వైభవంగా జరుగుతుంది. స్వామివారి మూలలింగం అత్యంత ప్రాచీనమైనది కావటంతో దానిని పరిరక్షించుటకు శుద్ధ జలములతో మాత్రమే అభిషేకం జరుపుతారు. భక్తులు సమర్పించిన పంచామృతాలతో మూలవిరాట్ ముందు భాగమున చరప్రతిష్ఠ చేయబడిన బాణలింగమునకు అభిషేకం జరుపుతారు. 3వ ప్రాకారంలో కూడా 4 మూలలందును వరుసగా శ్రీ కాళహస్తీశ్వర, శ్రీశైల మల్లికార్జున, శ్రీ కాశీ విశ్వేశ్వర, చండీశ్వర లింగములతో ఉన్న చిన్న చిన్న ఆలయములు ఉన్నాయి. ఈ ప్రాంగణమునకు మధ్య భాగముననే శ్రీ బాలచాముండేశ్వరి సమేతుడైన శ్రీ అమరలింగేశ్వర స్వామి ఆలయం ఉన్నది. ఎదురుగా శ్రీ బాలచాముండేశ్వరి అమ్మవారి ఆలయం కనిపిస్తుంది. ఆలయ గోడల మీద వెలుపలి భాగమున శిల్పీకరించబడిన కోష్టములందు దక్షిణ దిశలో దక్షిణామూర్తి, పశ్చిమ దిశలో లింగోద్భవమూర్తి, ఉత్తర దిశలో చతుర్ముఖ బ్రహ్మల యొక్క ఆకర్షణీయమైన మూర్తులు ప్రతిష్ఠించబడి ఉన్నాయి. ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియాలో కొన్ని దశాబ్దాలు పనిచేసిన డాక్టర్ పురాణం రాధాకృష్ణ ప్రసాద్ గారు రచించిన అమరారామము మహాచైత్యము అనే గ్రంథములో అమరేశ్వర లింగమూర్తి ప్రాచీనతను గురించి ఎంతో విపులంగా వివరించారు. శైవ ఆగమముల ప్రకారము లింగమూర్తి యొక్క భూమిలోని బ్రహ్మభాగము 4 పలకలుగాను, పీఠమందు ఇమ్మడియుండి విష్ణు భాగము 8 పలకలుగాను,
పైకి కనిపించు రుద్రభాగము వర్తులముగాను ఉండాలి. అమరేశ్వర ఆలయమునందు ఉన్న శివలింగము అట్టి శాస్త్రీయ విధానమున రూపొందించబడలేదు. లింగము ఆమూలాగ్రము వర్తులాకారముగానే రూపొందించబడి ఉన్నది. కనుక ఇక్కడి లింగమూర్తి శైవాగమన శాస్త్ర సాంప్రదాయములో ప్రాబల్యమునకు రాకపూర్వమే ఈ దేవాలయమునందు ప్రతిష్ఠించబడి ఉండవలెను. దేవాలయ పునరుద్ధరణలు ఎన్నిసార్లు జరిగినప్పటికీ అప్పటి శివలింగమే ఈనాటి వరకును కొనసాగుతున్నది. అందువల్ల ప్రస్తుతం ఉన్న ఆలయం అర్వాచీనమే కానీ మూల విరాట్ మాత్రము బహు ప్రాచీనమని చెప్పవచ్చును. మనకి ఎదురుగా క్షేత్రపాలకుడైన శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం కనిపిస్తోంది. గర్భాలయమునకు ఎదురుగా అంతరాళము, ముఖమండపము, మహామండపం ఉన్నాయి. ఈ మహామండపంలోనే ఉత్తర దిశలో దక్షిణాభిముఖంగా శ్రీ బాలచాముండేశ్వరి అమ్మవారి ఆలయం ఉంది. ముఖమండపంలో ముందుగా 5 అడుగుల ఎత్తు ఉన్న నందీశ్వరుడు దర్శనమిస్తాడు. నందీశ్వరుడికి ఎదురుగా గర్భాలయంలో శ్రీ స్వామివారి మూల విరాట్ సుమారు 15 అడుగుల ఎత్తులో పచ్చని చెలువరాయితో మనోహరంగా మలచబడిన లింగ రూపంలో నయనానందకరంగా కనిపిస్తుంది. స్వామివారికి అభిషేకార్చనలు ఎత్తులో చేయవలసి ఉండటం వల్ల గర్భాలయంలో 2 అంతస్తులు కట్టారు. పై అంతస్తులో నిలువబడి అభిషేకం చేయుట ఇక్కడి ఆచారము. మహామండపంలో పసిడి వర్ణంలో ఉన్న వాసిరెడ్డి వెంకటాద్రి నాయన నిలువెత్తు విగ్రహం స్వామివారి కృపా కటాక్షములను కోరుచున్నట్లుగా స్వామి ఎదురుగా స్థాపించబడి ఉన్నది. ఈ ఆవరణంలో దక్షిణము వైపున 2 తులాభార మండపములు ఉన్నాయి. వీటిలో చిన్నదిగా ఉన్న తులాభార మండపమును విజయనగర ప్రభువు అయిన శ్రీకృష్ణ దేవరాయలు తూర్పు దేశ దిగ్విజయ యాత్ర సందర్భంగా అమరావతికి వచ్చినప్పుడు క్రీస్తు శకం 1515వ సంవత్సరంలో కట్టించాడు. దాని పక్కన ఆయన రాయించిన శాసనము కూడా కనిపిస్తుంది. పెద్దదిగా ఉన్న 2వ తులాభార మండపమును చింతపల్లి జమీందారు శ్రీ రాజావాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు కట్టించారు. పంచారామ క్షేత్రాలలో అమరారామ క్షేత్రం గురించి ఇప్పుడు తెలుసుకున్నాం కదా. మిగిలిన పంచారామ క్షేత్రాల గురించి మా తర్వాత వీడియోలో చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయటమే కాకుండా దీన్ని అందరికీ షేర్ చేసి అమరావతి గ్రామంలోని శ్రీ అమరేశ్వర స్వామి వారి ఆలయం యొక్క విశిష్టతను అందరికీ పరిచయం చేయండి.